మీరందరూ కూడా మొన్న మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో వాగుల్లో వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఇది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో ఓఎండ్ఎం కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసుడో, ఎండల మీద కాలం ప్రకృతి మీద నిందలు వేసో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. ప్రజలకు తెలుసు కదా. ఏమన్నా మేము అడ్డంగిట నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? ఇది నీ చేతగాంతనం. నీ పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంటే 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది, వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి, గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తిపిస్తుండే, ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే, చెరువులు నింపుతుండే, వాగులల్లో నీళ్లు వదులుతుండే. ప్రతి చుక్కను ఒడిసిపట్టింది కేసీఆర్ అయితే ఇడిచిపెట్టింది రేవంత్ రెడ్డి. గందుకే తిప్పలైతుంది. వాస్తవానికి కాలం మంచిగా కాగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు ఒత్తాలనా వద్దా? ఎండాకాలంలో నువ్వు ఓఎండ్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? అంటే నీకు పరిపాలనా దక్షత లేదు, లేకిడితనం తప్ప, పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు 33 రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఏమవుతుంది? అది పాపం మా పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు. మంత్రి దృష్టికి, ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి, ఈఎన్సీ దృష్టికి, చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా 30 రోజులకు అప్పుడేదో 7 కోట్లు ఇచ్చారు. ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది.
ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే? భీమ్గన్పూర్ నింపుకొని, చలివాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గండిరామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం. అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టుకుంటే ఏమవుతుంది? రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము, ఆనంగా నీళ్ళు వస్తుంటాయి. సో అది మెయింటైన్ అవుతుంది. మీరేం చేసిన 33 రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఒక వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. తన చేతగాంతనానికి ఎండల పేరు చెప్పి, ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు, ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్నెప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి.